మార్నింగ్, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈ రోజు అనమాట సంక్రాంతి. అందరికి హ్యాపీ సంక్రాంతి. చెప్పు హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి అని చెప్పు. చెప్పరా హ్యాపీ సంక్రాంతి. పొద్దున్నకి అందరం రెడీ అయిపోయామన్నమాట. ఇప్పుడు పేరెంట్ అని అయితే పిలుస్తున్నారు. ఈ రోజు పండుగ ఎవరిది అయితే వాళ్ళది. ఆల్రెడీ ఒకరి ఇంటికి అయితే వెళ్ళొచ్చాను. ఇప్పుడు ఇంకొక పిలిచారు, వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను. ఈ శారీ అయితే ఎక్కడ తీసుకున్నాము? సిఎంఆర్ సౌత్ ఇండియా. ఈ శారీ అయితే దసరాకి వచ్చేటప్పుడు శ్రీకాకుళం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో తీసుకున్నాను. నా దగ్గర ఉన్న మగ్గం వర్క్ బ్లౌజ్ తో పే చేశాను అనమాట. దీనికి వచ్చిన బ్లౌజ్ కుట్టించలేదు. 2 ఇళ్ళకి అయితే వెళ్ళాము పేరెంటానికి. వెళ్ళి వచ్చిన తర్వాత అయితే మా అమ్మ పప్పు రుబ్బింది అనమాట. టిఫిన్ లోకి కుడుములు. ఈ రోజు మా టిఫిన్ లోకి కుడుములు, తర్వాత కోకోనట్ పల్లీలు కలిపేసి చట్నీ అనమాట. చట్నీ అయితే ఆల్రెడీ చేస్తాను. మా అమ్మ అయితే పప్పు రుబ్బేసి ఇచ్చేసింది. నూక కలిపేసి అయితే కుడుము పెడుతున్నాను. మా వదినేమో చెప్పాను కదా నిన్నటి బ్లాగ్ లో, ఎదురునే వాళ్ళకి అన్నారు ఇల్లు. మా వదినేమో వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట. వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి. ఈ రోజు వాళ్ళకి పండగ అనమాట. మా అమ్మ నేనేమో మా ఇంట్లో చేసుకుంటున్నాము. ఇంకా మేమైతే కుడుము చట్నీ అయితే తినేస్తున్నాము. టిఫిన్ మా టిఫిన్ ఇదే అనమాట ఈ రోజుకి. మా ఓడికి ముక్క పెట్టేస్తుందట, మీద షర్ట్ తీస్తాడు. మా పిల్లలకు తినిపించేసిన తర్వాత ఇప్పుడు నేను తింటున్నాను అనమాట. ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 10 అయిపోతుంది. ఊర్లో టిఫిన్లు ఇంట్లోనే చేసుకొని తినాలి అంటే టైం తప్పిన తిల్లే అవుతాయి. ఇంట్లో మా అమ్మ పప్పు రుబ్బింది, కుడిమెట్టి చట్నీ చేసి తిన్నామన్నమాట. అందుకోసం లేట్ అయిపోయింది. ఈ రోజు అయితే మేము ఇంట్లో గోధుమ గొట్టాలు అయితే చేయాలనుకుంటున్నాము. ఆల్రెడీ మా అమ్మ అయితే సంక్రాంతి వంటలు అరిసెలు ఎన్నప్పలు వండిస్తుంది అన్నాను కదా. ఈ రోజు కొంచెం కొత్తగా గోధుమ గొట్టాలు అయితే ట్రై చేస్తున్నాము. అంటే అంతకు ముందు ఎప్పుడు మేము చేసే వాళ్ళము, కాకపోతే చాలా డేస్ అయిపోయింది ఇవి చేయడం మానేసాము. ఇంకా అందుకోసమనే ఇవైతే చేయాలనుకున్నాం అనమాట. ఇదైతే సూజీ అంటారు కదా, ఇదైతే వేసుకుంటున్నాను. అంటే కేజీ కనుక మనం గోధుమ పిండి తీసుకుంటే 1/2 కేజీ సూజీ తీసుకుంటే సరిపోతుంది, సగం అనమాట. ఇప్పుడు నేను ఈ గ్లాస్ తో 2 గ్లాసుల సూజీ రవ్వ తీసుకుంటాను. అంటే 4 గ్లాసుల గోధుమ పిండి అయితే వేసేస్తాను. ఈ గోధుమ గొట్టాలు ఏంటంటే పైన మనం బెల్లం గానీ లేదంటే పంచదార గానీ పాకం పెట్టుకోవచ్చు. కానీ మేము అలా చేయట్లేదు, ఇందులోనే పంచదార వేసేసి చేసేస్తాము. ఇప్పుడు సేమ్ గ్లాస్ తో 4 గ్లాసుల గోధుమ పిండి అయితే వేసేస్తాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా సాల్ట్. 2 గ్లాసులు సరిపోదమ్మా. దీంతో గ్లాసున్నర అయినా సరిపోద్ది కదా. మొన్న చెయ్యి తీసుకుంటుంది, ఇది అయిపోతుంది. పంచదార వేస్తున్నాను. పంచదార ఏ గ్లాస్ తో అయితే పిండి నూక కొలుసుకున్నామో అదే గ్లాస్ తో 2 గ్లాసులు అయితే నేను పంచదార అయితే నానేసేసి వాటర్ లో మిక్స్ చేసి అయితే వాటర్ తో కలుపుకుంటాను. 2 గ్లాసులు పంచదారలో వాటర్ వేసేసి బాగా కలుపుకుంటున్నాను. పంచదార కరిగిపోవాలి. మనము కావాలంటే ఈ పిండిలో వేసే కలుపుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మళ్ళీ పంచదార అంతా కరిగి పిండి అనేది కాస్త లూజ్ అయిపోద్ది అనమాట. అందుకోసమని ఇలా చేస్తున్నాను. లేదంటే పంచదార పౌడర్ లో చేసి కూడా వేసుకోవచ్చు. పంచదారలో వేస్తే మాత్రం పిండి అయినా గట్టిగా కలుపుకోవాలి. ఎప్పుడులాగా కలిపేసామంటే పంచదార అంతా కలిపేసరికి ఇంకా అవి గోధుమ గట్టాలు రావు. అప్పుడు బెల్లం అట్లా వేసుకోవాలి గోధుమ పిండితో. ఒకప్పుడు అయితే మాకు తెలియక డాల్డానే యూజ్ చేసేవాళ్ళము. ఇప్పుడైతే ఇంట్లో మా అమ్మ చేసిన ఆవు నెయ్యి అయితే వేస్తున్నాను. వేడి చేసింది మా అమ్మ. ఈ నెయ్యి అయితే వేసేసి బాగా కలుపుకుంటాను. ఫస్ట్ ఇలా వేడి చేసింది వేసుకోవడం వల్ల ఏంటంటే మంచి గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం ఈ పంచదార కలుపుకున్న వాటర్ ని కొంచెం కొంచెం వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మా అమ్మేమో ఒక సైడ్ మధ్యాహ్నం తినడానికి వంట చేస్తుంది. నేనేమో ఇక్కడ గోధుమ గట్టాలకి రెడీ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాము. కొంచెం పంచదార వేసేసి పౌడర్ చేసింది అనమాట మా అమ్మ. ఇది మా ముందే వేయడం మర్చిపోము. ఇప్పుడు వేసామనమాట. ఇంకోసారి మొత్తం బాగా కలిపేస్తే సెట్. నేనైతే చెప్పాను కదా 2 గ్లాసులు పంచదార తీసుకున్నాను అనేసి. మీరైతే 2 గ్లాసులు తీసుకోవద్దు, 1.5 గ్లాస్ తీసుకోండి. కరెక్ట్ గా సరిపోతుంది. ఇదిగోండి ఇంత పంచదార ఉండిపోయింది. ఇప్పుడు ఈ ముద్ద చూస్తేనేమో తీయగా ఉందనమాట. అందుకే మీరు 1.5 గ్లాస్ వేసుకోండి చేయాలనుకుంటే. ఇవన్నీ బిగినర్ మిస్టేక్స్, అప్పుడప్పుడు ఇలా అవుతాయి. ఇప్పుడే ఇలాచి పౌడర్ వేసాం కాబట్టి మొత్తం బాగా ఇంకోసారి కలిపేస్తున్నాను. ఇదిగోండి ముద్ద అయితే రెడీ అయిపోయినట్టే. తెల్ల తిన్న కుడుములంతా అరిగిపోతాయి ఈ ముద్ద కలిపినప్పటికి. మొత్తం అంతా కలిపేశాను. ఇలాగా చిన్న చిన్న గోళీలాగా చేసుకొని ఇవైతే పీటకార మీద పాముకోవాలన్నమాట. చూపిస్తాను చూడండి. ఇట్లా ఓన్లీ స్ట్రైట్ గానే పాముకుంటే సరిపోద్ది, 2 సైడ్లు అవసరం లేదు. అంటే రౌండ్ గా పామక్కర్లేదు, ఇలాగా ఓవెల్ షేప్ లాగా ఇలా పాముకోవాలి. ఇలా పాముకున్న తర్వాత కాసేపు ఇవి ఆరాలి. ఆరిన తర్వాత ఇలాగ ఫోల్డ్ చేసేసి డీప్ ఫ్రై చేసేసుకుంటే గోధుమ గట్టాలు రెడీ అయిపోతాయి.
యాక్చువల్గా ఏంటంటే అచ్చులాగా ఉంటది ఒకటి డిజైన్ గా స్ట్రైట్ గా గీతలు గీతలు. ఆ పీట మీద కనుక మనం పామేమనుకోండి దీని మీద ఇలా డిజైన్ లాగా వస్తది. ఇప్పుడు ఆ పీటలు ఎక్కడ ఉన్నాయో తెలియదు. మా ఇంట్లో అయితే లేవు, మా అమ్మల ఇంట్లో లేవు. పక్కింటికి ఎవరికి అడుగుదామన్నా కానీ పండగంటి పాటు ఎందుకు, ఇప్పుడు డిజైన్ అవసరమా, టేస్ట్ మంచిగా వస్తే సరిపోతాయి కదా అనేసి ఇంకెవరికి అడగాలనుకోవట్లేదు. ఇంక ఇలా చేస్తాం అనమాట గోధుమ గట్టాలు. అది కూడాను వాళ్ళకి అందరి ఇంటి నుండి వచ్చేసింది, వాళ్ళ పండగ కూడా అయిపోయింది. మా అమ్మాయి పిలిచింది అనమాట, ముగ్గురు చేస్తే కాస్త ఫాస్ట్ గా అయిపోతాయి అనేసి. ఇంక ఇదిగోండి మా కమల విధానాలు కడిగేసి అయితే ఈ పేట తీసుకుని వచ్చింది. ఇంకా దీని మీద చేస్తే ఇదిగోండి ఆల్రెడీ చేశాను కొన్ని. ఇలాగా డిజైన్ అనేవి వస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఇలా గోధుమ గట్టం లాగా ఫ్రై చేస్తే కొంచెం చూడడానికి బాగుంటాయి. మేము పంచదార ఇందులోనే వేస్తాం కాబట్టి ఈ పేటకి కర్రకి ఆయిల్ కొంచెం రాసేసి అయితే మేము చేస్తున్నాము. మీరు కనుక పాకం పట్టుకోవాలి, ఇందులో షుగర్ వేయలేదు అనుకుంటే పిండితో మీరు ఇలాగ వద్దుకోవచ్చు. మీ బావ ఒకసారి ఒకటి నోట్లు పెట్టుకున్నట్టు చెప్తాడు. అవును చిన్నవి, మా అన్నయ్య చెప్తాడు ఏమన్నా పర్వాలేదు, కరెక్ట్ గా చేసిన టైం కొన్నాడు. మేము ఏదో వేరే పనులు ఉన్నప్పుడు ట్యాంక్ చేసిస్తాను, నేను మొద్దు తీసుకొస్తాను అన్నాడు. కరెక్ట్ గా మేము చేసిన టైంకి ఏమో కమలం కొట్టుకెళ్ళిపోండు. మొత్తం చేయడం అయితే అయిపోయింది. లాస్ట్ లో కొంచెం పిండి అయితే ఇలా గవ్వల్లాగా చేసేస్తున్నాను. ఏదోలే అమ్మా, ఇలాగ జస్ట్ ఇలాగ నిత్య చాలు. మీ సైడ్ వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. మా అమ్మ నేనైతే గోధుమ కొట్టాలంటున్నా వీటిని, మా వదిన మా బావేమో గవ్వలు అంటున్నారు. ఇలాంటి వీటిని గవ్వలు అంటారా మీరేమంటారు అన్నది కామెంట్ చేయండి. మేమైతే గోధుమ కొట్టాలనే అంటాము. అంటే మన ఇష్టం అనమాట, పెద్ద సైజ్ అయినా చేసుకోవచ్చు, చిన్న సైజ్ అయినా చేసుకోవచ్చు. మా అన్నయ్య మళ్ళీ చెప్పేసి చిన్న చేయమని, అందుకే చిన్న చేసాము. మేమైతే ఇదిగోండి వీటిని గవ్వలు అంటాము. ఈ చిన్న చిన్న వీటిని గవ్వలు అంటాము, వీటినేమో గోధుమ బట్టలు అంటాము. ఇప్పుడు ఏమంటే ఏమైంది కాదు అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా పిలుస్తారు కదా, ఎవరి సైడ్ ఏమంటారా తెలుసుకుంటారు. ఈ రోజు మధ్యాహ్నం మా లంచ్ లోకి అన్నం, ఇదేమో రసం అనమాట. ఇంక ఇది తోటకూర పెసరపప్పు ఇగురు. మొత్తం వంట అంతా మా అమ్మే చేసింది. ఇంక ఇప్పుడైతే లంచ్ చేసేస్తాను. లంచ్ చేసేసిన తర్వాత మళ్ళీ అవి చేసాం కదా గోధుమ గట్టాలు, అవి అయితే డీప్ ఫ్రై చేయాలన్నమాట. అందుకోసమనే ఫస్ట్ అయితే మా పిల్లలకు తినిపించేసాను. ఇప్పుడు నేను తింటాను. నేను తినేసాక అవి మా అమ్మ నేను కలిపి వేపుతాము. ఇంకా మా బావ కూడా లంచ్ చేసేస్తున్నారు. మా అన్నయ్య మా వదిన అయితే ఇంకా వాళ్ళ ఇంట్లో తింటారనమాట. మేము వెజ్జే వండుకున్నాం ఈ రోజు ఇంట్లో. నిన్న నాన్ వెజ్ తిన్నాము. రేపు కనుమ కాబట్టి రేపు కూడా నాన్ వెజ్ తినాలి. ఒక్కరోజన్నా గ్యాప్ ఉండాలి కాబట్టి ఈ రోజు అయితే వెజ్ వండాను అనమాట. మా అమ్మే వండింది. బిజీ అని కాదు, ఈ మధ్య మా అమ్మ రెస్ట్ తీసుకోమంటుంది నాకు. అలా కదే అంటే మరి ఎక్కువ పనులు కూడా పండగ పూట చేస్తే పనులు అయితే ఉంటాయి కానీ మా అమ్మే వండిసింది. నేనేమో వాషింగ్ మిషన్ అలాంటివి అయితే ఇక్కడ లేవు కాబట్టి బట్టలు తుక్కోవడము, పిల్లలకి స్నానాలు, నా పనులు నాకు సరిపని అనమాట. ఇంకెప్పుడు అందరు తిల్లు అయిపోతే లంచ్లు కంప్లీట్ అయిపోతే అవి చేసాం కదా, అవేమో ఇంకా డీప్ ఫ్రై చేయాలన్నమాట. అందుకోసమే మా పిల్లలకు కూడా తినిపించేసాను, నేను కూడా తినేసాను. గోధుమ గొట్టాలు డీప్ ఫ్రై చేయాలి. మా అమ్మ అయితే ఆల్రెడీ అరిసెలు అన్నప్పలు చేసింది కానీ నేను ఒక్క అరిసి కానీ ఒక్క అన్నప్ప కానీ నేను తినలేదు, మా బావ కూడా తినలేదు, మా పిల్లలు అసలు తినలేదు. ఇప్పుడే తినేకు సరే ఓకే ఓకే ఓకే. ఇంకిక్కడికి వచ్చిన తర్వాత ఆ ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయట్లేదు, దానికి తోడు ఈ ఫుడ్ కూడా కరెక్ట్ టైం కి కరెక్ట్ గా ప్రోటీన్, అందులో కార్బ్స్, తర్వాత ఏంటవి కీర క్యారెట్ సలాడ్ అలాంటివి ఏం లేవన్నమాట. ఏది ఉంటే అది 4 రోజులు కళ్ళు మూసుకొని తినేస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్ట్రైట్ గా ఫాలో అవ్వచ్చు అనేసి అన్ని గాలి కుదిలేసి ఏది ఉంటే అది తినేస్తున్నాను. అలాగని స్వీట్లు అయితే అసలు తినట్లేదు. ఏం ఎటు తిన్నాను స్వీట్లు ఏడు తినలేదు, లిమిట్ గానే ఎంత తిన్నాను అంతే తిన్నా. చూద్దాం ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఊరొచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి వెయిట్ చెక్ చేస్తే పెరిగానో తగ్గానో తెలుస్తుంది. ఇంక ఇవైతే బాగా ఆరిపోయాయి. మడతలు పెట్టేయొద్దు, ఓయ్ మడతలు పెట్టేయకుండా ఒక్కొక్కటి ఇలాగా మంచిగా వేయండి, మంచిగా స్లోగా వేయండి ఓకేనా. ఇంకా అన్ని ఆరిపోయాయి. మేము అందరము లంచ్ కూడా చేస్తాము. ఇప్పుడు అయితే డీప్ ఫ్రై చేస్తాం అనమాట. ఇంకా ఒక్కొక్కటి కిందకి అక్కడ సాల ఉంది కదా ఆవుల సాల, అందులో అయితే డీప్ ఫ్రై చేస్తాము కర్రల పొయ్యి మీద. ప్రతిసారి పైకి వచ్చి కొన్ని కొన్ని తీసుకెళ్లడం ఎందుకు అనేసి అన్ని తబ్బులో వేసుకొని తీసుకుని వెళ్ళిపోతున్నాం కిందకి. ఇవి హల్దియాలో చేసామా? ఇవి చేశాను రా, అవి చేయలేదు. స్మాల్ చేసింది అమ్మ స్మాల్ చేసింది గవ్వలు. ఇక్కడ ఏటి ఎదుగుతాను ఇంకా ఒక్కొక్కటి ఇగిరా మంచిగా ఇగిరా. ఇదిగోండి ఇంకా గొట్టాలు అయితే ఏపుతున్నాం అనమాట, గోధుమ గొట్టాలు. ఒక్కొక్కటేమో ఈడిపోతున్నాయి, ఒక్కొక్కటేమో మంచిగా వస్తున్నాయి, ఒక్కొక్కటిగా ఈడిపోయి నార్మల్ గా అయిపోతున్నాయి. ఈ చేసిన గవ్వలేమో ఫస్ట్ ఆయిల్ హీట్ అవ్వగానే వేసాను, అందుకే ఇవి కలర్ అయిపోయినాయి.
మిగిలినవి అయితే ఇదిగోండి ఈ కలర్ లో అయితే వస్తున్నాయి. అన్ని స్లోగా డీప్ ఫ్రై చేయాలి. ఇవేంటంటే లోపలే పంచదార వేస్తాం కాబట్టి లో ఫ్లేమ్ లో మంచిగా డీప్ ఫ్రై చేయాలి. లేదంటే మాట పెట్టేసామంటే వేగంగా కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పచ్చిగా ఉండిపోతాయి. మా అన్నయ్య నాకు హెల్ప్ చేస్తాడు. ఇదిగోండి ఇలాగా రోల్ చేసి గట్టిగా ఇక్కడ అంటించేసిస్తుంటే నేనేమో ఏపుతున్నాను. మా యోక్షిత్ వచ్చాడు అదిగోండి తినడానికి. రారా యోక్షిత. యోక్షి అప్పక్క పక్క అప్పుడు మంచి తింటాడని. అప్పక్క బండి బండి ఎలా నడుపుతావు అమ్మా? బండి ఎలా నడుపుతావు? అది పట్టుకొని తిప్పు. యోక్షి ఫోన్ ఎవరు ఇచ్చారు? పెద్ద బాబా చిన్న బాబా? చిన్న బావేనా? చిన్న బాబు కొడతావా? కొడతా నువ్వే మేడ మీద నుండి మా అమ్మకి 2 అయ్యాలిరా. పాలు తాగు ముందు. ఇక్కడ పొయ్యి దగ్గర వండినోళ్ళేమో తక్కువ, పొయ్యి చుట్టూ ఎక్కువ మంది అయిపోయినరు. అందరూ ఏమలెట్టిపోతాండ్రు వండినోళ్ళు కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే. మరేమి అన్నయ్య కనలేదే మా పిల్లలకి. ఆ పిల్లలకి అంత 4 తాగేస్తాను నీరు. ఏటేసారు అయితే మీ అత్తారు? వదిన అక్కడ నుంచి వస్తుంది కిచెన్ లో నుండి. నిన్న నాన్ వెజ్ తిన్నాం కదా, ఈ రోజు రెస్ట్. మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ నాన్ వెజ్. రేపు ఫుల్గా 2 కోళ్ళు పుంజులు నాటుకోలా మటన్. మరేమైతే మటన్ కేజీ చెప్పింది అప్ప. కోళ్ళు 2 తెచ్చినాడు. 2 కోళ్ళు అంతా 1500 ఎంత అయినాయి. 2 మరి పుంజు రేట్ ఎక్కువ కదా పెట్టకంట. 700 ఎంత కేజీ. కేజీ 700 అంటే కేజీకి ఎక్కువ ఉంది. ఒకటి కేజీ అంటే కోడి మొత్తం దీంతో కోడితో కూర్చున్నాయి కాబట్టి కేజీ. మరి అది మొత్తం తీసిస్తే అవును అలాగైతే మళ్ళీ తగ్గిపోద్దులే. అన్ని తీసిస్తే మళ్ళీ మాకేట్ అయితే రేపమ్మా మీకు మటన్ మటన్ బిర్యానీ. తల్లి ముగ్గురికి మన చికెన్ సంబంధం కాకేసి అలాగే మటన్ బిర్యానీ. నేను మా అమ్మ తినం మటన్, అందుకే మాకు చికెన్. ఎలాగుంది ఇప్పుడు రేటు మటన్? మటన్ 1000 రూపాయలు. కేజీ 1000. మా దగ్గర 680. మాకు తక్కువే. మనకి అక్కడ ఎంత బావ కిలో మటన్? మీకు ఒకటే 680. సేమ్ గోధుమ గొట్టలు అయితే అన్ని మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇదిగోండి ఇన్ని గోధుమ గొట్టలు అయితే అయ్యాయి. టేస్ట్ ఎలాగుందో చూస్తాను, కానీ చాలా ఉలకనగా వచ్చాయి. చూడండి ఇలాగంటేనే చాలా మంచిగా ఇదవుతుంది అనమాట. ఉలకనగా ఉన్నాయి. గట్టిగా పళ్ళు లేని వాళ్ళు కూడా నవ్వులేయచ్చు, అంత బాగా వచ్చాయి. బాగుందమ్మా. ఇందులో నెయ్యి కూడా వేసాం కాబట్టి అది తింటుంటే నెయ్యి ఇలాచి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. యక్షి బావకు చూపించాలా? చూపిస్తాను కానీ నువ్వేం తింటావు? నువ్వు ఏంటవి అది ఏంటది? ఏంటివి? అటుకుల్లా? అటుకుళ్ళు కావవి. నెయ్యిలు చెప్పు. ఎర్రజామ తిను. చాలా బాగుంది నిజంగా. అయితే 4 టికెట్లు చేస్తున్నారు రేపటికి. అడిగి చెయ్యి. నేను చెయ్యొచ్చు కదా, కింద బాగాలేదు. సాయి కూడా అడిగి చెయ్యతే. సాయి రాడంట. అడిగవా? సాయి రేపు వెళ్ళిపోవచ్చు. సినిమా ప్లానింగ్ లో అవుతాయి. ఈ రోజు ఇవాళ అయిపోయింది. మళ్ళీ ఈ టైం అప్పుడు ఎందుకు సినిమాకి వెళ్ళడం అనేసి ఈ రోజు ఖాళీలు కూడా లేవట. రేపు వెళ్తాం సినిమాకి. కనుమ కదా, ఫుల్ గా బిర్యానీలు తినేసి వెళ్ళి హాల్లో పడుకుపోతాం. రేపు ఫస్ట్ షోకి 6:30కి. ఏంటిది? ఎవరిదా ఫోను? నీదేనేటి? నాని ముగ్గేస్తుంది చూడు. పొద్దుగట్ల ముగ్గేసి ఇట చేస్తుందట, పూజ చేస్తుందట. నాని గొబ్బెమ్మ పెడుతుంది. గొబ్బెమ్మ సంక్రాంతి గొబ్బెమ్మ. అప్పుడు అమ్మ మేము ముగ్గేసింది అన్నమమ్మ. 12 దువ్వారాల ముగ్గు. 12 దువ్వారాల ముగ్గు. 2 వరుసలు ఇలాగా ఇక్కడ 3 ఈ పక్క 3 ద్వారాలు వచ్చినాయి. ఇక్కడ 3 ద్వారాలు, ఇక్కడ 3 ద్వారాలు, ఇక్కడ 3 ద్వారాలు. కోనులాగా జేగుతో నలికేసి పిండితో ముగ్గేస్తే మళ్ళా తొల్ల అందంగా ఉండేది. అది గొబ్బెమ్మ. చిక్కుడుకాయలు బండి రథము. చిక్కుడుకాయ రథము. చూడరా నాని పూజ చేస్తుంది. నాని అందరూ చేసేలాం అప్పుడు. అవునులే. ఇప్పుడే మారిపోయి ఇది ఒకటే కాదు. అవునులే. చాలా మంది ఇలా పెడతారు సంక్రాంతి రోజు. మా అమ్మ పెట్టడం అయితే ఇదే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. సంక్రాంతి రోజు ఇలా గొబ్బెమ్మలాగా పెట్టి దీపం పెట్టి పూజ అయితే చేస్తుంది మా అమ్మ. 12 వారాలు ముగ్గేయాలి. తర్వాత అప్పుడు ఇది ఇవన్నీ పెట్టాలా?
ఆహా దాని మండీలు ఉండే కాలం గొప్పి ముళ్ళు వేస్తారు. సంగమై దేగిరితట గొద్దుతుంది దాని మీద పోతుంది. చేను కొప్పుల మీద వేసాలు, మండీల మీద వేసాలు. అవన్నీ ఇప్పుడు ఏట్లేవు, మామూలు పని. మా అమ్మ పెట్టడం ఇదే ఫస్ట్ టైం కదా వదినా, నువ్వు కూడా చూడటం? నేను ఫస్ట్ టైం చూస్తాను. మా అమ్మ ఎప్పుడు ప్రతి సంవత్సరం పెడతారు కానీ తెలియదు. తెచ్చి ఇచ్చినాడు, మరి వేస్ట్ చేసి అందరికి వంటది ఇప్పుడు చేయడం మానరు, అదే 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 అన్ని సంకరించాలి. తెచ్చాడు కదా అని మన కలపడము లేదు, ఇప్పుడు అమ్మవారి గుడికి ఆడము లేదు. మారి పని మారిపోయింది. సాయంకాలం మేళాలి ఆ గుడికి, ఉదయమే ఎక్కువ మంది, సాయంకాలం. ఇప్పుడు మా అమ్మ చేసిన ఈ పూజకి ఏం పేరమ్మా? సంగమయ్య పూజ. ఇంక ఇప్పుడు డిన్నర్ లోకి అయితే వంటలు స్టార్ట్ అయ్యాయి. ఇదిగోండి, ఇదైతే ఎగ్ బుర్జీ అనమాట. ఇంకొక సైడ్ అయితే పాలు మరుగుతున్నాయి, ఇంకా ఇప్పుడే పెట్టాను. ఆల్రెడీ అన్నం ఉడికిపోయింది. నేనైతే నైట్ కి చపాతీలు చేసుకుంటాను, చపాతీతో ఎగ్ బుర్జీ అనమాట. మా వదిన అయితే వాళ్ళ ఇంట్లో ఉంది, వాళ్ళకి అన్నరింటికి వెళ్ళింది అనమాట. ఇంటి ఎదురుగా కాబట్టి ఐటేట్కి వస్తుంది వెళ్తుంది, వస్తుంది వెళ్తుంది. యోక్షిత్ అయితే ఇక్కడే ఉన్నాడు. ఇదిగో ఇదిగో తాత, ఇదిగో ఇదిగో దా దా దా. ఇక్కడ ఈ గుంపంతా కలిపి శనగపప్పు మినుములు సపరేట్ సపరేట్ చేస్తున్నారు, కలిసిపోయి అంట. యక్షిరా నువ్వు పేరువా? నైట్ నా డిన్నర్ అయితే ఇదనమాట. చపాతీలు, మధ్యాహ్నం వండిన తోటకూర పెసరపప్పు, అలాగే ఎగ్ బుర్జీ. మా పిల్లలు నేనైతే ఇప్పుడు తినేస్తాము. మా ఓడికేమో ఎగ్ బుర్జీ నచ్చలేదంట, పన్నీర్ కర్రీ కావాలంట. రేపు ఎల్లుండి చేద్దామా, రేపు కక్కల ముక్కలు, రేపు మటన్ 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 తినవా? మటన్ పెద్ద తింటాడు, స్మైల్ వస్తుంది మెల్లిగా. మటన్ లో చికెన్ లో ఫిష్ అంటే బాగా తింటారు. అందుకే ఒక రోజు గ్యాప్ ఇవ్వాలనేసి ఈ రోజు గ్యాప్ ఇచ్చాం. అయినా కానీ రాత్రి గుడ్డు తప్పలేదు, గుడ్డు వండాం. తిను, ఇప్పుడు తిన్నాక రేపు మళ్ళీ చికెన్ మటన్. ఓకే, మా చిన్నోడికి ఏ ట్యాగ్ పడింది ఏట, ఇప్పటి వరకు మంచిగా ఉన్నాడు. అమ్మ ఈ రోజు ఏం మూవీకి వెళ్తా మరి అడుగుతాడు. నీకే మూవీ చూడాలనుంది? రేపు వెళ్దాం లేరా, రేపు అనగనగా ఒక రాజు, రేపు ఈవినింగ్. ఓకే, రాజాసాబా? రాజాసాబ్ నెక్స్ట్, లేకపోతే టీవీలో చూద్దాం డైరెక్ట్. ఓకే ఓకే. మనిషి ఒకసారి తిన్నాం అనమాట. ఫస్ట్ నేను మా పిల్లలు చపాతీలు తిన్నాం, ఆ తర్వాత మా అమ్మ తిన్నది, ఆ తర్వాత మా పిల్లలకి అన్నం తినిపించాను, ఆ తర్వాత మా బావ మా నాన్న ఒకసారి అన్నం తిన్నారు. డిన్నర్ ఒక్కొక్కరు ఒక్కొక్కసారి తిన్నారు. ఇంకా కుండ గిన్నె అన్ని తోమేసి అందరూ పాలు తాగేసి ఇంక ఇప్పుడు పడుకోవడానికి రెడీ అయ్యామన్నమాట. నిద్ర వస్తుంది, మధ్యాహ్నం పడుకోనరా అంటే అసలు మాకు నిద్రే రాదనేసి పడుకోవట్లేదు. ఇప్పుడు వస్తుంది నిద్ర. మా అమ్మాలకి నిన్న భోగి పండుగ రోజే పండుగ అయిపోయింది కాబట్టి ఈ రోజు అయితే గోధుమ గట్టాలు చేసుకుని నార్మల్ డే లాగా అయితే గడిచిపోయింది అనమాట ఈ సంక్రాంతి రోజు. ఇంకా రేపైతే కనుమ కాబట్టి కక్క మొక్క అన్ని ఉంటాయి. తింటారా? మటన్ అంట. మటన్ కావాలా, చికెన్ కావాలా? రెండు కావాలా? రెండు ఎన్నంత అన్ని కావాలి. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నడు పెద్దడు? See you tomorrow. Bye bye. Good night.